నేను ఇంకొక దగ్గర విన్నాను. విన్నారా? ఆహా! నా గురించి మాట్లాడుకుంటున్నారు అసలు. అంటే నువ్వే చెప్పావనుకున్నా ఇంటర్వ్యూలోనో మరి వీడియోలోనో తెలీదు. చెప్పండి. కలర్ కదా మ్యాటర్. కలర్ వల్ల రిజెక్ట్ అయిపోతున్నాయి ప్రాజెక్ట్స్. అవునా? బేసిక్‌గా చెప్పాలంటే నా కలరే నాకు ప్లస్ అయింది. ఓకే. చిన్నప్పుడు మొత్తం కోల్గేటు, సర్ఫులు ఇంకా పసుపు ఇవన్నీ కరోనా టైంలో మొత్తం రుద్దేదాన్ని. మమ్మీ ఎప్పుడనేది, ఏదో రోజు నువ్వే బాగుంటావు, పెద్దగా నువ్వు చాలా బాగుంటావు, నువ్వు ఇప్పుడు అట్లా అనుకుంటున్నావు అది ఇదని అనేది. నేనే బొక్క అదే అనుకున్నాను. కానీ నాకన్నా అందమైన అమ్మాయిలు ఉన్నారు, నాకన్నా అందమైన అమ్మాయిలు వీడియోస్ చేశారు. కానీ జబర్దస్త్ దాకా తీసుకెళ్ళింది కలర్ వల్లే. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్లో పెట్టుకుంటుంది, ఇప్పుడు కలర్ వల్ల, ఎంటర్టైన్మెంట్ వల్ల. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్లో అన్నా నా లుక్స్ చూడకపోయినా పోనీ అమ్మాయి ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నా తీసుకుంటారు. టాలెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నాకు అసలు ఇప్పుడు కలర్ గురించి ఎవరైనా జోక్ వేసి ఏమైనా కమెంట్ వేస్తాను, నేను పట్టించుకోను. పట్టించుకో. నాకు అనిపిస్తుంది పోలే ఏముంది, అది అసలు ఒక రీజనే కాదు అనిపిస్తుంది నాకు. కానీ చాలా బాగుంటావు తెలుసా నిజంగానే. అయ్యో మై గాడ్, చూసారు కదా ఎట్లాంటి వల్లే నేను సమాజానికి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. సో అమ్మాయిలే ఇంత ఫిదా అవుతున్నారంటే అబ్బాయిలు ఏమనుకోరు చెప్పండి. అసలు ఒంటరిగా ఒక రోజు ఇక్కడ బయటికి వెళ్తే నా పరిస్థితి ఏమవుద్ది ఆలోచించండి. సో ప్లీజ్. నిజంగానే బాగుంటావు అని చెప్తూ ఉంటారు ఎవరైనా? చాలా మంది ఐశ్వర్య రాజేష్లో ఉంటా ఉంటారు. ఐశ్వర్య రాజేష్. ఓకే ఓకే. సంక్రాంతికి వస్తున్నాం ఊర్లో. చూసావా, మీరే నమ్మలేకపోయారు. లే నిజంగానే ఉన్నావు, అట్లనే ఉన్నావు సేమ్. చూసారా, బలవంతంగా ఒప్పుకుంటుంది. ఇంకా ఎందుకు దీంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత పడేస్తే చాలా అన్నట్టు. అలా ఏం లేదు. అంటే అలాంటి పొగడ్తలు వచ్చినప్పుడు మరి ఎట్లా ఆనందపడుతూ ఉంటావా? పాపం వాళ్ళు ఎందుకు నాతో పోల్చడం అనుకుంటా. అలా నేను వాళ్ళ ఇలా ఉన్నా, నాకు పొగడతలు నాకు నచ్చవు. నువ్వు వీడియో బాగా చేసావు, నవ్వుకున్నామంటే నాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు బాగున్నావు, నువ్వు సమంతలో ఉన్నావు అన్న కన్నా నీ వీడియో బాగుందంటే ఇంకా ఆనందపడతా.